తిషానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 11 నుండి 19వ తేదీ వరకు ఏకాంతంగా జరగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ లక్ష కుంకుమార్చన సేవ ఘనంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక ప్రసారం చేసిన ఈ సేవలో ఆన్లైన్ విధానం ద్వారా 603 మంది గృహస్థులు తమ ఇళ్లలోనే ఉండి పాల్గొన్నారు. వీరికి ఉత్తీరియం, రవిక, కుంకుమ, అక్షింతలు, 2 పసుపు దారాలు, కళాకండ ప్రసాదాన్ని తాపాల శాఖ ద్వారా గృహస్థుల చిరునామాకి పంపడం జరిగింది. ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీర్వదనం చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలను వల్లిస్తూ అమ్మవారిని కుంకుమార్చనతో అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల ముందు రోజు లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు ఈసారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఉత్సవాలు దిగ్విజయంగా జరగాలని ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు. కాగా హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు విశేష ప్రాధాన్యత ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుషు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలు నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు. అంకురార్పణ మంగళవారం సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు నడుమ పుణ్యహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడతారు. నవంబర్ 11 ధ్వజారోహణం ఆలయంలో నవంబర్ 11న బుధవారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ధ్వజస్తంభ తిరుమంజనం, అలంకారం ఉదయం 9:30 నుండి 9:47 గంటల నడుమ ధనుర్లగ్నంలో ధ్వజారోహణంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు చిన్నశేష వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీ పి బసంతకుమార్, ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీమతి ఝాన్సీ రాణి, ఏఈఓ శ్రీ సుబ్రహ్మణ్యం, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.